అసలు కృష్ణలీలలో అద్భుతం ఏంటంటే పుట్టిన పిల్లాడికి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి 11వ రోజున ఉయ్యాల్లో వేశారు. ఉయ్యాల్లో వేసి పడుకోబెడదామని ఉయ్యాలా ఊపుతున్నారు. ఏదో ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు. అందరూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, లతా మంగేష్కర్ అక్కర్లేదు పిల్లల్ని పడుకోబెట్టడానికి. తల్లి ఎవరు ఏదో పాట పాడుతుంది. ఎంతమంది గోపకాంతలు వచ్చి పాట పాడినా నిద్రపోలే. అందున ఉయ్యాలా ఊపి పడుకోబెట్టేటప్పుడు పిల్లాడు పడుకోవట్లేదంటే పిల్లాడు కనపడుతూ ఉండగా కాకుండా ఇలా ఉయ్యాల దగ్గరికి చేసి పడుకుని ఇలా 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 అని పాట పాడి పడుకుని ఉంటాడు. అందుకని పాపం ఎంతో ఇదిగా ఇలా విప్పి చూస్తే గుడ్లు రెండు ఇలా పెట్టుకు చూస్తున్నాడు. ఏమిటమ్మా పిల్లాడు ఎంతకీ పడుకోడు, ఇదేం పిల్లాడే అని చెప్పి ఆ భుజం మీద వేసుకుని పాట పాడి ఎంతో తిప్పి 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 ఇలా చూడటం కుదరదు కదా. పడుకున్నాడా అంటే ఏం పడుకున్నాడు, గుడ్లేసుకు చూస్తున్నాడు. ఏం చేసినా పడుకోడు. ఇది ఎక్కడ పిల్లాడని ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బోర్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా 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 కొట్టేస్తుంది. ఆ తొడ ఊపుతాను కొడుతోంది. ఎంతకీ పడుకోడు, వీపు చిట్లిపోతోంది. ఇదేంటి ఆది కూర్మంగా ఉన్నప్పుడు మందర పర్వతం తిరిగినా బాధపడలేదు కానీ ఈ కృష్ణావతారంలో ఇలా కొట్టేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా ఊపేస్తున్నారు అనుకున్నట్ట. లోకములు నిదురపోవగత నిదురంపని సభగుడు రమణులు జోకొట్టిపాడ నిదురం గైకొను క్రియ నూరకుండే కనుతెరవకయున్నన్నారు పోతన గారు. ఓహో, ఈ దిక్కుమాలిన ప్రపంచానికి అలవాటు ఉంది, నిద్రపోతుంటారు వీళ్ళు కళ్ళు మూసుకొని. నాకు నిద్రపోవడం అలవాట్లేదు, నేను నిద్రపోతే లోకాలు నిర్వహించేవాడు ఎవరు. నేను పడుకోమని జోకొట్టేస్తున్నారు, నేను కళ్ళు మూసుకోపోతే వీళ్ళు ఇలాగే కొడతారని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకున్నాడు.